అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ విమర్శ బుక్ రచయిత అయిన టార్కం సడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. ఈరోజు సెకండ్ చాప్టర్ కర్మ గురించి తెలుసుకోబోతున్నాం. కర్మ అనే సంస్కృత పదానికి పని లేదా క్రియ అని అర్థం. కానీ ఇక్కడ ఆ పదాన్ని ఆ అర్థంలో ఉపయోగించలేదు. సంస్కృతంలో కర్మ అంటే కార్యకారణాలు అని అర్థం. సంస్కృతంలో కార్యకారణాలు. ఎందుకంటే కారణం అనేది లేకపోతే కనుక కార్యం కూడా ఉండదు. క్రైస్తవంలో ఈ నియమాన్నే ఇలా పేర్కొంటారు: నువ్వు ఏ విత్తనం నాటితే ఆ పంటనే కోసుకుంటావు. అలాగే తెలుగులో ఇతర ఏమో పని క్రియ, తెలుగులో ఏమో పని క్రియ, సంస్కృతంలో ఏమో కార్యకారణము. ఇంకొక భాష ఏంది? నువ్వు ఏ విత్తనాన్ని నాటితే ఆ పంటనే కోసుకుంటావు. అలాగే ఇతర మతాలలో కూడా దీన్ని రుజువర్తన సిద్ధాంతం, ఉమ్, సమత్వ సిద్ధాంతం, సమతులన సిద్ధాంతం అని అంటారు. ప్రకృతి నియమం ఏమిటంటే భౌతిక పరంగా, భావోద్వేగ పరంగా, ఓకే. మానసిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చేసిన పని ఏదైనా గాని అంతరిక్షంలో విద్యుదావేశాన్ని సృష్టిస్తుంది. భౌతిక పరంగా. భావోద్వేగ పరంగా, మానసిక ఉమ్, పరంగా, ఆధ్యాత్మిక పరంగా చేసిన పని ఏదైనా ఉమ్, అంతరిక్షంలో విద్యుదావేశాన్ని సృష్టిస్తుంది. ఓకే. ఒక వ్యక్తి తన చేతిని కదిలించినప్పుడు సైతం తనకు అనుగుణమైన ఫలితాన్ని ఉత్పత్తి చేసే ఒక విద్యుదావేశాన్ని అతను ప్రసరిస్తున్నాడు. అంటే రిలీజ్ చేస్తున్నాడు సృష్టిలోకి. ఉమ్, ఈ విద్యుదావేశం అనేది 1000 సంవత్సరాల తరువాత కూడా వెనుదిరిగి వచ్చి ఆ మనిషిని చేరుకోగల ఒక ప్రతిస్పందనను, ఒక సమాధానాన్ని సృష్టిస్తుంది. అంటే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది. అది ఒక విద్యుదయస్కాంతంగా భూమిలో అంటే బయటికి సృష్టించబడింది. అది 1000 సంవత్సరాలైనా 1000 జన్మలైన తర్వాత అయినా సరే మరలా అది మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఉమ్, ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను తన స్వరం నుంచి ఒక విధమైన పౌనపుణ్యాన్ని, ఒక విధమైన నాదాన్ని, ఒక విధమైన వర్ణాన్ని విడుదల చేస్తాడు అనే వాస్తవ కారణం వలన మాట్లాడిన ఆ మాటలు తమకు అనుగుణమైన సమాధానాలు లేదా ప్రతిస్పందనలను కలిగి ఉంటాయి. నిదానంగా చదువు, నాకు అస్సలు అర్థం కాదు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను తన స్వరం నుంచి ఒక విధమైన పౌనపుణ్యాన్ని, అంటే మాట్లాడేటప్పుడు తన వ్యక్తి స్వరం నుంచి అతని యొక్క స్వరం నుంచి ఒక పౌన పుణ్యాన్ని రిలీజ్ చేశాడు. ఉమ్, అలాగే ఒక విధమైన నాదాన్ని, ఉమ్, ఒక విధమైన వర్ణాన్ని విడుదల చేస్తాడు. ఒక విధమైన నాదాన్ని, ఒక విధమైన వర్ణాన్ని, పౌనఃపున్యాన్ని, నాదాన్ని, వర్ణాన్ని మూడింటిని విడుదల చేస్తాడు చేస్తాడు. ఉమ్, అనే వాస్తవ కారణం వలన ఉమ్, మాట్లాడిన ఆ మాటలు తమకు అనుగుణమైన సమాధానాలను లేదా ప్రతిస్పందనలను కలిగి ఉంటాయి. అంటే మనం మాట్లాడే మాట యొక్క పౌనఃపున్యాన్ని ఏమిటి? మూడు: పౌనఃపున్యము, నాదము, వర్ణం. నాదము, వర్ణము. ఈ మూడింటిని బట్టి
మాట్లాడిన ఆ మాటలు తమకు అనుగుణమైన సమాధానాలను లేదా ప్రతిస్పందనలు కలిగి ఉంటాయి. దాన్ని బట్టి మళ్ళీ ప్రతిస్పందన వస్తుంది. వస్తుంది. అందుకేగా ప్రేమగా మాట్లాడండి ఉమ్. అని చెప్తారు. ప్రేమగా మాట్లాడినప్పుడు మరి ప్రేమగానే రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఉమ్. ఆ స్వరపు అంతర్గత గుణం అనేది ఆ మాటలు సత్యమేనా లేక అబద్ధమా, ఆ మాటలను గొప్ప నిజాయితీతో మంచి ఉద్దేశంతో చెప్పారా లేకపోతే అవి కేవలం ఊసుపోని కబుర్లేనా అనే విషయాన్ని సూచిస్తుంది. ఆ రిలీజ్ స్వరపు అయ్యే పౌన పుణ్యాన్ని, నాదాన్ని, వర్ణాన్ని బట్టి ఆ ఉద్దేశం ఆ ఉద్దేశం అంటే అది ఒక మంచి ఉద్దేశంతో చెప్పారా లేకపోతే అవి కేవలం ఊసిపోని కబుర్లేనా అనే విషయాన్ని సూచిస్తుంది. ఆ పౌన అంటే ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటాయి కదా కొన్ని. ఆ అది ఆ ఎలా అర్థమవుతుంది అంటే ఈ విధంగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. అవునక్క. పౌన వాళ్ళు పుణ్యం, నాదం, వర్ణం. వరం ఉమ్. వర్ణాన్ని వర్ణం. ఉమ్. ఉమ్. అన్ని రంగు మాటలకు కాదు కాదు, రంగు రుచి వాసన అన్నట్టు. అవునక్క. ఉమ్. అంటే మాట్లాడే మాటలలోన కోపము, ద్వేషము, అర్థమైపోతుందా? ఆవేశము, మౌనము ఆ ఆ, అవన్నీ తెలుస్తాయి అని ఇప్పుడు అంటున్నారు కదా. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి, నేను నీతో మాట్లాడాను ఒక ఒక విషయం. మాట్లాడినప్పుడు దాని పౌన పుణ్యం ఒక విధంగా ఉంది, అది నీకు అర్థమవుతుంది. నేను ఫోర్స్ గా మాట్లాడాను, ఆ ఫోర్స్ నీకు అర్థమవుతుంది. కానీ ఇంకొక వ్యక్తి కాడికి పోయినప్పుడు ఆ ఫోర్స్ ఉండదు. కానీ ఆ వ్యక్తికి అది అర్థం కాదు. ఎందుకంటే అక్కడ లేదు ఆ ఫోర్సు, ఇక్కడ ఉంది, మన ఇద్దరి మధ్యలో ఉంది ఆ ఫోర్సు, ఆ పౌనఃపుణ్యం ఇవన్నీ. అందుకని దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఒక చోట ఉన్న విధంగా ఇంకొక చోట ఉండదు. అందుకని మనం డిసైడ్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన, ఏ బి అనే ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగిన మాటలు ఏ అనే పర్సన్ సి అనే పర్సన్ కి చెప్పేటప్పుడు మారిపోతుంది. అందుకని ఏ బి పర్సన్స్ మధ్య ఉండే పౌనఃపుణ్యం ఒక విధంగా ఉంటుంది, ఏ సి పర్సన్స్ మధ్య ఉండే పౌనఃపుణ్యం ఇంకొక విధంగా ఉంటుంది. అందుకని దేశ కాల మాన పరిస్థితుల్ని బట్టి అక్కడ మాటలు అర్థం చేసుకోగలగాలి అని అంటారు సార్, ఎప్పుడు చెప్తారు. అన్ని మాటలకు వాటి స్వంత తీవ్రత, శక్తి ఉంటాయి. ఉమ్. అవి అంతరిక్షంలోకి ప్రసరించబడినప్పుడు కొన్ని రకాల తరంగ దైర్ఘ్యాలను అవి సృష్టిస్తాయి. అంటే కొన్ని తరంగ దైర్ఘ్యాలను అవి అవి కన్ఫామ్ గా ఆటోమేటిక్ గా సృష్టించబడతాయి అంతరిక్షంలో. అవి తమను ప్రసరించిన మూలంతో అనుసంధానించబడి బంధించబడి ఉంటాయి. ఉమ్. బుద్ధుడు ఒక ప్రసంగంలో ఏమని చెప్పారంటే, మానవుడు పర్వతాలు లేదా సముద్రాల వద్దకు పారిపోయినా గాని తన చేతల ప్రభావం నుంచి తప్పించుకోలేడు అని. అంటే అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా ఇక్కడ ఏమైనా ఇక్కడ ఉన్నాము, మామూలుగా జనాల మధ్యలో ఉన్నాం, మన పౌనఃపుణ్యంతో మనం ఏం మాట్లాడాం, అమ్మ ఇక్కడ కదా మాట్లాడింది, నాకు ఇక్కడ ఉంటే మళ్ళీ అవి రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి అని చెప్పి ఎక్కడికో దూరంగా పారిపోతే ఏం రాకుండా ఏం ఉండవు. ఉమ్. కొంచెం అటు ఇటుగా కార్యకారణ సిద్ధాంతం ప్రకారం తన కర్మ ఫలితాలు అతను అనుభవించాల్సి ఉంటుంది. ఎక్కడున్నా అనుభవించాల్సిందే ఫలితాలు. కొన్నిసార్లు కర్మ అనేది ఘోరమైన తప్పు చేయడం వలన పడిన కఠినమైన శిక్షగా భావించబడుతుంది. ఇంటి కర్మ అనేది కర్మ అనేది ఘోరమైన తప్పు చేయడం వలన పడిన కఠినమైన శిక్షగా భావించబడుతుంది. కఠినమైన శిక్షగా భావించబడుతుంది. భావించబడుతుంది. కానీ కర్మ అనేది సమత్వ సిద్ధాంతం. ఆ. ఉదాహరణకు
ఒకవేళ ఎవరైనా తన ఇంటిని అప్పు కోసం తాకట్టు పెడితే కనుక అతను ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్, అతను ఆ అప్పును తీర్చేస్తుంటే కనుక అప్పుడు అతను ఆ రుణం నుంచి తనను తాను విముక్తుడిని చేసుకుంటాడు, అంతే కదా. స్వేచ్ఛను పొందుతాడు. ఉమ్, ఒక మనిషి జీవితంలో ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఎదురైతే కనుక ఉమ్. అతను చేసే మొట్టమొదటి పని ఏమిటంటే అతను దానిపై తిరుగుబాటు చేస్తాడు లేదా దాన్ని తిరస్కరిస్తాడు. బాధాకరమైన విషయం అయితే తిరుగుబాటు లేకపోతే తిరస్కారమో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఉమ్, కానీ అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఎంతో వాస్తవికంగా ఆలోచించి పరిశీలిస్తే కనుక ఉమ్, తనకు ఎదురవుతున్న పరిస్థితులన్నీ చాలా వరకు తాను నాటిన విత్తనాల ఫలితంగా ఉమ్, లేదా స్వయంగా తానే సృష్టించిన కారణంగా ఫలితంగా సంభవిస్తున్నాయి అని అతను గ్రహిస్తాడు. అప్పుడు గాని గ్రహించడు. ఎప్పుడు గ్రహిస్తాడు? ఫలితం ఎదుర్కొన్నప్పుడు. ఆ ఫలితాలు లేదా ప్రభావాలు ఇప్పుడు అతని స్వభావంలో గొప్ప సమత్వాన్ని, గొప్ప సమతుల్యతను సృష్టిస్తున్నాయి. నిజమే కదా, ఫలితాలను అనుభవించేటప్పుడే కదా ఒక బ్యాలెన్స్ స్టేట్ అనేది మన లైఫ్ లో వచ్చేది. అవునా, నేను ఈ పని చేయటం వల్ల ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నానా, అయితే నాలో ఈ హింసా ప్రవృత్తి ఉండకూడదు అని మళ్ళీ ఆ హింసా ప్రవృత్తి నుంచి బయటకు రావటం వల్ల ఆ బ్యాలెన్స్ స్టేట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ రుణాలు లేదా తాకట్టులు తీరిపోతున్నాయి కనుక. ఉమ్, ఆ ఈ కర్మఫలం అనేవి కేవలం భౌతిక తలంలోనే కాకుండా భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక తలాలలో కూడా వర్తిస్తాయి. ఉమ్. అంటే భౌతిక తలంలోనే చేతలతో చేసిందే కాదు, మనస్సు ద్వారా చేసినవి కూడా ప్రభావం ఉంటుంది. ఒక మనిషి భావనలో చేసి అంటే భావనలో చేసేవి కూడా ప్రభావం ఉంటది అని చెప్తున్నారు. ఉమ్, ఒక మనిషి ఆలోచిస్తున్నప్పుడు అతని ఆలోచనలు శూన్యంలోని అన్ని తలాల్లోనూ తమ స్వంత ప్రతిస్పందనలను సృష్టిస్తాయి. ఉమ్. ఆలోచిస్తున్నప్పుడు శూన్యంలో తనకి అన్ని ఏం తలాలలో సృష్టించారు, అన్ని తలాలు ఏమేంటి? భౌతిక, ఆ భావనామయ, భావనామయ, మానసిక, మానసిక ఆధ్యాత్మిక. తలాలు. అక్క మానసిక ఈ మూడు తలాలలో ఏదో ఒకటి సృష్టిస్తుంటాడు ఆ శూన్యంలో. శూన్యంలో అన్ని తలాలలోనూ తమ ఉమ్. స్వంత ప్రతిస్పందనను సృష్టిస్తాయి మనం చేసే ఆలోచనలు. అంటే ఆ ఈ కర్మ బుక్ లో చెప్పారు చూడు, అనివార్య నియమం. మన లైఫ్ లో తెలియకుండా ఒక సంఘటన జరుగుతుంటది. ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటాం, కానీ అది మనమే సృష్టించాం. ఎప్పుడు సృష్టించాం? మనస్సులోనో, భావనలోనో, దేంట్లో ఒక దాంట్లో సృష్టించేశాం. అందుకనే అది మన ముందుకు వచ్చి కూర్చుంటుంది. అది. ఏ స్థాయిలో చేసిన కర్మలైనా గాని అదే స్థాయిలో నిలిచిపోకుండా అన్ని స్థాయిలలో విభిన్నమైన ఫలితాలను, ప్రతిస్పందనలను సృష్టిస్తాయి అని చెప్తారు. ఏ స్థాయిలో? ఏ స్థాయిలో చేసిన కర్మలైనా గాని ఉమ్, అదే స్థాయిలో నిలిచిపోకుండా ఉమ్, అన్ని స్థాయిలలోనూ విభిన్నమైన ఫలితాలను, ప్రతిస్పందనలను సృష్టిస్తాయి అని చెప్తారు. ఉమ్. సనాతన ప్రజ్ఞ ప్రకారం భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక తలాలు వేర్వేరుగా వ్యక్తిగతంగా ఉండవు. ఉమ్. అవి అన్ని ఒకదానితో మరొకటి పూర్తిగా విస్తరించి ఉంటాయి. మళ్ళీ చదువు ఆ పాయింట్. సనాతన ప్రజ్ఞ ప్రకారము ఉమ్, భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక తలాలు వేర్వేరుగా వ్యక్తిగతంగా ఉండవు. ఉమ్. అవి అన్నీ ఒకదానితో ఒకటి పూర్తిగా విస్తరించి ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఉండవు, కానీ విడివిడిగా దేనికది విస్తరించే ఉంటుంది.
భౌతిక, ఉమ్. భావనామయ, మనో, ఆధ్యాత్మ ఆధ్యాత్మిక తలం. ఉమ్. ఒకదానితో మరొకటి పూర్తిగా విస్తరించి ఉంటాయి అని అంటున్నారు అక్క. అంటే ఒకదానితో కనెక్షన్ ఉంది, ఆ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అంటున్నారు. ఉంటాయి అంటున్నారు. ఉమ్. మన భౌతిక తలంలో జరిగే పరిణామాలు ప్రాణమయ కేంద్రాలను, సూక్ష్మలోక కేంద్రాలను ప్రభావితం చేసి ఆ తరువాత మానవుడి అంతర్గత వ్యవస్థలోకి లోతుగా ప్రవేశిస్తాయి. అంతే కదా, ఇప్పుడు భౌతిక తలంలో జరిగినవన్నీ మన భావనామయ సూక్ష్మ తలాల నుంచి అంతరంగంలో ప్రయాణం చేస్తాయి. అందుకే కదా ముందు రోజు బాగా గొడవ జరిగింది ఇంట్లో, భార్య ఎవరైనా అవ్వనియండి, ఇద్దరు 2 మెంబర్స్ మధ్యలో జరిగింది అనుకోండి. ఆ జరిగిన గొడవకి మరలా ఏమవుతుంది, అప్పుడేమో మర్చిపోయినట్లే ఉంటాం. చూడండి, ఇప్పుడంటే మర్చిపోతున్నాం, అంతకుముందు నెల సంవత్సరాల తరబడి ఉండేదా లేదా గుర్తు, గుర్తు ఉండేది కాబట్టి అది అంతరంగ లోతుల్లోకి వెళ్ళిపోయి ద్వేషంగా మారిపోద్ది, ప్రతీకారంగా మారిపోయి ఉంటది. అందుకని ఎప్పటికప్పుడు మర్చిపోవాలి, 7 hours లోపల మర్చిపోవాలి అని చెప్తారు. లేకపోతే చనిపోయే టయానికి వీళ్ళు మార్చారా లేదా అని చూస్తుంటారు. మొన్న ఒకరికి ఇట్లాగే ఆ వాళ్ళ వియ్యంకులతోటి ఎవరితోనో ఇబ్బంది ఉంది. కలలో వాళ్ళని చూపిస్తున్నారు. చూపించినప్పుడు ఏమేమన్నా ఎమోషన్ అవుతుందా, కొట్టుద్దా, తిట్టుద్దా అని చూశారు. అంటే తన అంతరంగ లోతుల్లో వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం లేదు, కానీ గతంలో ఉంది, దాన్ని మార్చేసింది. అంటే మన అంతరంగ లోతుల్లో వాటి పట్ల వాళ్ళ పట్ల ఎట్లాంటి అభిప్రాయంతో ఉంటున్నాము, కోపాన్ని ద్వేషంగా మారుస్తున్నామా, మరి ఎలా ఉంటున్నాము అనేది మనం గమనించుకోవాలి. దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఉమ్. అనంతరం అవి ఆధ్యాత్మిక స్థాయిలోకి ప్రవేశించి అక్కడ తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉమ్. ఫస్ట్ అంతరంగ వ్యవస్థలోకి లోతుగా ప్రవేశిస్తాయి అన్నారు అక్క. తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలోకి ప్రవేశించి అక్కడ కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తాయట. అంతే కదా, ఆధ్యాత్మికంగా ఎదిగినాక ఆ లోపల కోపం ద్వేషం కూడా ఉంటది కదా, అది వాళ్ళ మీద ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఈ ప్రభావం అనేది తగిన సమయంలో పునరుత్తేజితమై మన జీవితంలో తగిన పర్యవసానాలకు ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. ఉమ్. కర్మను ఒక తలంలో ప్రారంభించవచ్చు, మరి దాని ఫలితాన్ని అదే తలంలో లేదా వేర్వేరు తలాల్లో పొందడం జరగవచ్చు అనేది సత్యమే. అంటే ఇప్పుడు ఒక కర్మ యొక్క ఫలితాన్ని భౌతిక తలంలో అయినా అనుభవించవచ్చు, సాధనలో మనోతలంలోనైనా అనుభవించి క్లియర్ చేసుకోవచ్చు. మనోతలంలో ఆ బాధని దాన్ని అనుభవించి క్లియర్ చేయొచ్చు, ఎలాగైనా క్లియర్ చేయొచ్చు అని చెప్తున్నారు. చేయొచ్చనే కదా చెప్తుంది. అక్క ఉమ్. జరగవచ్చు. అదే. కర్మను ఒక తలంలో ప్రారంభించవచ్చు, మరి దాని ఫలితాన్ని అదే తలంలో లేదా వేర్వేరు తలాలలో పొందడం జరగవచ్చు అనేది సత్యమే. కర్మ అదే ఫలితాన్ని పొందడం ఏ తలంలో అయినా జరగవచ్చు. భౌతిక తలంలో ఏదో ఒక కర్మ చేశాం, దుష్కర్మ, దాని యొక్క ఫలితాన్ని భౌతిక తలంలో అయినా పొందొచ్చు, మనోతలంలో అయినా పొందొచ్చు. అలా పొంది దాన్ని క్లియర్ చేయొచ్చు. ఒక మనిషి పురోగమిస్తున్న కొద్దీ అతను చేసే కర్మలు అనేక తలాలలో ప్రభావాన్ని చూపుతాయి. ఉమ్. ఆ కర్మ ఫలితాలు అనేక తలాలలో అనుభవించాల్సి ఉంటుంది. ఆ కర్మ ఫలితాన్ని అనేక తలాల్లో అనుభవించాల్సి అనుభవించాల్సి ఉంటుంది. ఉంటుంది. ఉమ్. అందువలనే బాగా పురోగమించిన మనిషి కర్మఫలం తరచుగా సగటు మానవుడి కర్మ కన్నా ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది. అమ్మో. మళ్ళీ చదువు. అందువలనే బాగా పురోగమించిన మనిషి ఆ. కర్మఫలం ఉమ్. తరచుగా సగటు మానవుడి కన్నా ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది. ఎన్లైట్మెంట్ పొందాక నేను అలాంటి తప్పు చేస్తానంటే ఫలితం ఎక్కువ ఉంటది. మన ఉమ్. జీవితంలో భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా ఏది చేసినా గాని అది మన భావి జీవితాన్ని సృష్టించుకోవడానికి చేసే కృషి తప్ప మరేమీ కాదు. ఉమ్.
మానవులు విత్తనాలు నాటుతున్నారు. వాళ్ళు ఆ విత్తనాల నుంచి ఎదిగే పంటనే కోసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే, ప్రస్తుత జన్మ అనేది గత జన్మలలో నాటిన విత్తనాల ఫలితమే తప్ప ఇంకేమీ కాదు. అంతే కదా. ప్రస్తుతం ఏమున్నాయి? గత నాటిన విత్తనాల యొక్క ఫలితాలే కదా. మరి ఇప్పుడు అంతే. మంచి విత్తనాలు నాటామంటే మరలా భవిష్యత్తులో మనకి మంచి ఫలితాలు వస్తాయా రావా? కొన్నిసార్లు ఈ జీవితంలో మన కర్మను లేదా మనం చేసిన పనులను ప్రభావాన్ని మార్చడం కష్టం. ఉమ్, కొన్నిసార్లు ఈ జీవితంలో మన కర్మను లేదా మనం చేసిన పనుల ప్రభావాన్ని మార్చడం కష్టము. కానీ మనం భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సరైన చర్యలు చేపడితే కనుక భవిష్యత్తులో అందమైన జీవితాన్ని సృష్టించుకోవడం ఎంతో తేలిక. అంటే వాటి యొక్క ఫలితాలని ఎదుర్కోవాలి, కానీ సరి అయిన వాటిని మళ్ళీ ఇప్పుడు నాటామనుక దాని యొక్క ఫలితం మారుతుందా మారదా? మళ్ళీ ఒక్కసారి చదవాలి ఆయన నిదానం చదువు. కొన్నిసార్లు ఈ ఉమ్. జీవితంలో మన కర్మను లేదా మనం చేసిన పనుల ప్రభావాన్ని మార్చడం కష్టము. కొన్ని పనుల యొక్క ప్రభావాన్ని మార్చలేము, ఆ, చాలా కష్టము. కానీ మనం భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉమ్, సరైన చర్యలు చేపడితే కనుక ఉమ్. భవిష్యత్తులో అందమైన జీవితాన్ని సృష్టించుకోవడం ఎంతో తేలిక. అంటే గతంలో జరిగింది, కానీ ఇప్పుడు ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటును పదే పదే చేయకుండా ఒకసారి జరగంగానే దాన్ని మార్చేసామంటే దాని వల్ల ఫలితం ఎక్కువ ఉండదు కదా, ఉండదక్క. ప్రభావం ఎక్కువ ఉండదు కదా. అది. ప్రస్తుతం వీలైనంత మంచి విత్తనాలను నాటితే భవిష్యత్తులో చక్కని పంట చేతికి వస్తుంది. ఉమ్, కొన్నిసార్లు కర్మ అనేది కేవలం వ్యక్తిగతమైనది అని భావిస్తాము. ఉమ్, కానీ అది ఒక అపోహ లేదా భ్రమ. ఎందుకంటే ఈ విశ్వంలో ఏ వ్యక్తి విడిగా లేడు. ఉమ్, కర్మ అనేది కేవలం వ్యక్తిగతమైనది అని భావిస్తాము. ఉమ్. అంటే వ్యక్తిగతమైన అంటే ఇప్పుడు నేను ఒక కర్మ చేసిన అనుకోండి అక్క, అది నా వ్యక్తిగతమైనది కదక్క. మరి మళ్ళీ చదువు. కొన్నిసార్లు కర్మ అనేది కేవలం వ్యక్తిగతమైనది అని భావిస్తాము. ఉమ్, కానీ అది ఒక అపోహ లేదా భ్రమ అంటున్నారు ఈయన. ఉమ్, ఉమ్. ఎందుకంటే విశ్వంలో ఏ వ్యక్తి విడిగా లేడు అని అంటున్నారు. మరి ఏకత్వంలో ఉన్న వాడికి విడిగా ఏం లేడు కదా. అవునక్క. కింద ఎగ్జాంపుల్ ఇచ్చుంటాడు చూడు. మానవాళి అయిన మనమంతా ఒక మహాదేహంలోని కణాలమే తప్ప ఇంకేమీ కాము. ఉమ్. అంటే ఈ విశ్వాన్ని ఒక దేహంగా భావించినప్పుడు మనము ఇప్పుడు మన దేహం ఉంది, మన దేహంలో ఒక చిన్న అణువులో ఏదైనా పెయిన్ వచ్చింది అంటే ఈ దేహం మొత్తానికి కదా. అవును. అట్లాగే ఈ విశ్వం ఒక దేహం అనుకో, అందులో మనం చిన్న పార్ట్, చిన్న చిన్న రు- రేణువు. రేణు. మరి మనకి ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఉంటది కదా విశ్వానికి కూడా. అవునా అక్క, ఇప్పుడు మనకు ఎఫెక్ట్ ఉంటే ఈ అంటే విశ్వంలో. ఎఫెక్ట్ మరి సరికాని బీజాలు వేసాము, సరికాని ప్రవర్తనతో ఉన్నాము, మరి మనం గమ్ముగా ఏమన్నా ఉంటున్నామా ఏంటి? మరి అందరినీ హింసించట్లేదా? మాటలతో అవును. హింసిస్తాం, చేతలతో హింసిస్తాం, బాంబులేసి ప్రకృతిని నాశనం చేస్తాం. అంతేనా కాదా? అంతే. అది. నేను చేసిన పని ఏదైనా గాని మీపై ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఉమ్. అలాగే మీరు చేసిన పని ఏదైనా గాని నాపై ప్రభావం ఆ చూపుతుంది. అది ప్రకృతి ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చే, ఆ ఫ్లడ్స్ యొక్క ప్రభావం మన మీద కాదా ఉంది. అవును. అంటే నేను చేసింది మీ మీద ప్రభావం ఉంటది, మీరు చేసింది నా మీద ప్రభావం ఉంటది. మనం బాంబ్ బ్లాస్టులు చేసాం, మన ప్రకృతికి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అవును. అది. అంటే మానవులు తమను ప్రభావితం చేసే తమ కర్మలను
మాత్రమే బాధ్యులు కాదు. ఉమ్, తమను ప్రభావితం చేసే తమ కర్మలకు మాత్రమే బాధ్యులు కాదు, ఇతరులపై తమ కర్మలు చూపే ప్రభావానికి కూడా వాళ్ళు బాధ్యులవుతారు. ఉమ్, జాతి కర్మ అనేది కూడా ఉంటుంది. ఒక దేశం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు పౌరులందరూ దానిలో భాగస్వాములవుతారు. ఇది అందరికి తెలిసిందే కదా. ఉమ్, ఆ దేశం చెడు కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఉమ్, జనబాహుల్యం చేసిన కర్మలకు ప్రతి వ్యక్తి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్, మానవుడు నిజానికి తోటి మానవుడికి రక్షకుడు. ఉమ్, ఒక దేశం చేస్తున్న పని ఇతర దేశాలపై ప్రభావాన్ని చూపి మానవాళి అందరికీ వర్తించే వ్యక్తిరేక కర్మను సృష్టిస్తుంది అట. ఏంటండి? ఒక దేశం చేస్తున్న పని ఇతర దేశాలపై ప్రభావాన్ని చూపి ఉమ్, మానవాళి అందరికీ వర్తించే వ్యతిరేక కర్మను సృష్టిస్తుంది. వ్యక్తి కాదక వ్యతిరేక కర్మను సృష్టిస్తుంది. ఆ, అది. మంచి పనులను చేసినప్పుడల్లా స్వస్థత చేకూర్చే ఒక అందమైన తరంగం శూన్యంలో సృష్టించబడుతుంది. అంతే కదా, మంచి పనులు చేస్తే మంచి తరంగాలు శూన్యంలో సృష్టించబడతాయి. చెడు పనులు చేస్తే దానికి తగ్గ తరంగాలు శూన్యంలో సృష్టిస్తాం. శూన్యంలో సృష్టించాము అంటే ఆటోమేటిక్ గా భౌతికంలోకి వస్తుంది. మరలా దాని యొక్క ఫలితం మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఆ తరంగం మానవులను మరింత మెరుగైన జీవితం దిశగా కఠినంగా శ్రమించేందుకు, తమ అడ్డంకులను లోటుపాట్లు అధిగమించేలా కృషి చేసేందుకు ఆహ్వానిస్తుంది. ఉమ్, ఆహ్వానిస్తుంది అనేది కూడా సత్యమే అంటున్నారు. ఆ లైన్ మళ్ళీ చదవండి. ఆ తరంగం మానవులను మరింత మెరుగైన జీవితం దిశగా కఠినంగా శ్రమించేందుకు, తమ అడ్డంకులను లోటుపాట్లను అధిగమించేలా కృషి చేసేందుకు ఆహ్వానిస్తుంది అనేది కూడా సత్యమే. అంటే మంచి పని చేసినప్పుడు ఉమ్, దాని మంచి యొక్క పని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆ చెప్తున్నారు. మంచి తరంగాలు విడుదలైనప్పుడు దాని ఫలితం ఆ, ఇలా. భౌతికంగా మనం చేసే మంచి పనులు పరస్పరం మనం పంచుకునే అందమైన భావాలు లేదా గొప్ప ఆధ్యాత్మిక ఆకాంక్షలతో శూన్యంలోకి ప్రసరించబడే మన ఉన్నత భావాలు ఉమ్, మానవాళికి మరింత గొప్ప ఆరోగ్యాన్ని, ఎక్కువ సౌందర్యాన్ని, మహోన్నతమైన శాంతిని, మానవ జాతి మనుగడ సాగించి అభివృద్ధి చెంది వికాసాన్ని పొందగల గొప్ప పరిస్థితులను అనుగ్రహించే ఒక శక్తి వ్యవస్థను సృష్టిస్తాయి. ఎక్కడ పులి స్టాప్ లేదక్క, అందుకే అలా చదివాను, మళ్ళీ చదువుతాను. ఉమ్. భౌతికంగా మనం చేసే మంచి పనులు పరస్పరం ఉమ్. మనం పంచుకునే అందమైన భావాలు. భౌతికంగా చేసే మంచి పనులు ఉమ్, మళ్ళీ మనం పరస్పరం పంచుకునే అందమైన భావాలు అంటే మంచి భావాలు ఉమ్, లేదా గొప్ప ఆధ్యాత్మిక ఆకాంక్షలతో ఉమ్. శూన్యంలోకి ప్రసరించబడే మన ఉన్నత భావాలు. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రసరణలతో ఆధ్యాత్మిక ఆకాంక్షలతో శూన్యంలోకి ప్రసరించబడే మన ఉన్నత భావాలు. ఉమ్. అంటే మానవ ఉన్నత భావాలు ఉన్నప్పుడే కదా మంచి పనులు చేయాలనే అదే ఆలోచన వస్తుంది. అవును, లేకపోతే ఎక్కడ వస్తాయి ఆలోచనలు? రాదు రాదు. ఉమ్, ఉమ్, మానవాళికి అలా ఉండడం వల్ల మానవాళికి మరింత గొప్ప ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని, మహోన్నతమైన శాంతిని, మానవ జాతి మనుగడ సాగిస్తుంది, ఉమ్. అభివృద్ధి చెందుతుంది, వికాసాన్ని పొందగల గొప్ప పరిస్థితులను అనుగ్రహించే ఒక శక్తి వ్యవస్థను సృష్టిస్తుంది. అంతే కదా. మంచి అంతే. పనులు చెయ్యాలి అని ఎప్పుడైతే శూన్యంలోకి రిలీజ్ చేశామో ఆ మంచి పనుల వల్ల అద్భుతమైన శక్తి అక్కడ సౌందర్యం, నెలకొల్పబడుతుంది. అవునట, ఉమ్, అన్ని వస్తాయక్క. మంచి పనులు చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని వస్తాయి. శక్తి, సౌందర్యం, శాంతి, మానవ జాతి ఉమ్, మనుగడకు ఉపయోగపడేవి, అభివృద్ధి, వికాసము, గొప్ప పరిస్థితులు ఉమ్. అన్ని వస్తాయి. అంతే. ఎవరైనా కర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు
వాళ్ళు ఒక గొప్ప శక్తి వ్యవస్థ గురించి, శూన్యంలో ఉన్న గొప్ప ఐబిఎం కంప్యూటర్ లాంటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఏంటండి? ఎవరైనా కర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఉమ్, వాళ్ళు ఒక గొప్ప శక్తి వ్యవస్థ గురించి, ఉమ్, శూన్యంలో ఉన్న గొప్ప ఐబిఎం కంప్యూటర్ లాంటి వ్యవస్థ గురించి, ఐబిఎం అంటే నాకు తెలియదు అక్క, ఉమ్. ఐబిఎం కంప్యూటర్ లాంటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఐబిఎం లేదు, కంప్యూటర్స్ వర్క్ చేయవు కదా. అదొక అంటే మీరు కర్మ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అక్కడ ఒక ఒక శక్తి నెలకొల్పబడి ఉంటది అని చెప్తున్నారు ఆయన. అంతే ఒక కదా. ఇప్పుడు కర్మ, కర్మ సిద్ధాంతం గురించి ఇప్పటికి ఎన్ని బుక్స్ చదువుతూ ఎంత డిస్కస్ చేసుంటాం. అవునక్క, ఉమ్, ఒక్క కర్మ కూడా ఎక్కడికి పోదు. ఉమ్. దాని బదులు ప్రతి మాట, ప్రతి పని కూడా శూన్యంలో ఆ మహాయంత్రంలో లెక్కించబడుతుంది. లిఖించబడుతుందా లిఖించబడుతుందా? ఆహా, లెక్కించబడుతుంది, లిఖించబడుతుంది, రాయబడుతుంది కాదక, కౌంట్ చేయబడుతుంది, కౌంటింగ్. లెక్కించబడుతుంది. ఉమ్. ఇక్కడ అంటే ప్రతి మంచి పని కూడా లెక్కించబడుతుంది. ఆ ఇక్కడ శూన్యం అంటే ఖాళీగా ఉండే ప్రదేశం అని మన ఉద్దేశం, మా ఉద్దేశం కాదు అంటున్నారు ఆయన. అది ఏ చర్యకైనా సహజంగా అప్రయత్నంగా ప్రతిచర్యలను ఉత్పన్నం చేసే ఒక శక్తి యంత్రాంగము. అది అండర్లైన్ పెట్టి నాకు ఫోటో తీసి పెట్టు. అసలు నేను చదవమందే దీనికోసం. అసలు శూన్యం అనగానే ఏంది ఆయన భలే క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ చదువు శూన్యం గురించి. ఇక్కడ శూన్యం అంటే ఖాళీగా ఉండే ప్రదేశం అని మా ఉద్దేశం కాదు. ఉమ్. అంటే అది ఇప్పుడు శూన్యం అనగానే ఏమీ లేదు, అంత చీకటి, ఇట్లా ఇట్లా ఊహిస్తుంటారు కదా. శూన్యం అంటే జీరో అనుకుంటాం అక్క, శూన్యం అంటే జీరో ఖాళీ, అనుకోవడం, అక్కడ ఏమీ లేదు, ఖాళీ. ఖాళీ. అది ఇంకా అన్ని రకాలుగా ఊహిస్తుంటారు. అవునా, వాళ్ళు అది కాదు అంటున్నారు. అది ఉమ్. ఏ చర్యకైనా సహజంగా అప్రయత్నంగా ప్రతిచర్యలను ఉత్పన్నం చేసే ఒక శక్తి యంత్రాంగము అంటున్నారు. ఓ, ఏ చర్యకైనా ప్రతి చర్యని ఉత్పత్తి చేసే శక్తి యంత్రాంగము. ఉమ్. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా ఒక శూన్యంలాగా ఉంది. మనం చేసిన చర్యకి ప్రతి చర్యను తిరిగి ఇస్తుందిగా. ఇస్తుంది, ఇస్తుంది అక్క, బాగా ఇస్తుంది అక్క. ఆ మరి ఈ విశ్వం అంతా అదే కదా. ఈ శూన్యంతోనే కదా నిండి ఉంది. మరి అందుకే కదా రిఫ్లెక్ట్ అయ్యి వస్తున్నాయి. మనం చర్య అవునా, చేయగానే ప్రతి చర్య తిరిగి వస్తుంది కదా. అవునక్క. అంటే అప్పుడు మన భావాలు, మాటలు, ఆలోచనలు ఎంత ఎంత నిలకడగా, అంటే మనం ఎంత హోల్డ్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో అనేది మనకు అర్థం అవుతుంది అక్క. ఉమ్. మంచి కర్మ, చెడు కర్మ ఒకదాన్ని మళ్ళీ ఒక్కసారి మరొకటి. శూన్యం శూన్యం ఒక్కసారి చదవా. ఆ, ఇక్కడ శూన్యం అంటే ఖాళీగా ఉండే ప్రదేశం అని మా ఉద్దేశం కాదు. ఉమ్. అది ఏ చర్యకైనా సహజంగా అప్రయత్నంగా ప్రతిచర్యను ఉత్పన్నం చేసే ఒక శక్తి యంత్రాంగము. అప్రయత్నంగా ప్రయత్నం కూడా లేదాడా? ఏం లేదక్క, మనం ఇట్ట పంపిస్తే ఆయన అట్ట పంపిస్తాడక్క, అంతే, ఇంకేం లేదడక్క. అప- చర్యకు ప్రతి చర్య అప్రయత్నంగా సృష్టించబడుతుంది. ఆ అప్పుడు ఇంకా మనం ప్రయత్నంగా అప్రయత్నంగా కూడా నోటి నుండి ఎట్లాంటి మాటలు, మనసు నుండి ఎట్లాంటి మాటలు, ఆలోచనల దానికోసం నుండి ప్రత్యేకించి ప్రయత్నాలు ఏమీ లేవు ఇంకా. ఏం లేవక్క, అది పోయింది, వెనక్కి వచ్చింది అంతే. వచ్చిందంతే అక్క. ఉమ్. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలక్క. అవునైతే మాకు మామూలుగా ఉందా? కానీ ఎంత మా డేంజర్. కానీ మా మా నోరు మాత్రం అంత కామ్ గా ఉండాలంటే చాలా కష్టం అక్క. అది ఎంత సాధన అంటే చేయాలి. వాక్కు శుద్ధి పెట్టేసుకున్నాం మనం, నువ్వని కాదు, మామూలుగా వాక్కు శుద్ధి పెట్టాం. వాక్కు అవునా, శుద్ధి పెట్టాక వాక్ మనస్సు శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. ఇవన్నీ అయ్యాక ఆలోచనలు శుద్ధి అవుతాయి. శుద్ధ, అవునక్క. ఉమ్. కానీ టైం చాలా పడుతుంది. టైం పడుతుంది. రేపు మంచి కర్మ, పొద్దున ఒక లిస్ట్ చదివాము. ఆత్మ మానవాత్మ అవ్వాలి, మానవాత్మ సౌరదేవతలతో కనెక్ట్ అవ్వాలి, సౌరదేవతల నుంచి కనెక్షన్ ద్వారా ఎన్లైట్ అవ్వాలి, మళ్ళీ మానవాత్మగా మారాక ఆధ్యాత్మిక త్రయంలోకి వెళ్ళాలి. ఇంత పెద్ద లిస్ట్ ఉంది తెలుసా పొద్దున చదివిన బుక్ లో, దివ్య మనోప్రకాశంలో. ఉమ్.
ఈయన పుస్తకాలన్నీ ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క డైమండ్ అమ్మా. అవునక్క. ఉమ్, మంచి కర్మ చెడు కర్మ ఒకదాన్ని మరొకటి సమతులనం చేస్తూ ఉంటాయి. ఉమ్, కర్మ ఎప్పుడు రూపొందే ప్రక్రియలోనే ఉంటుంది కాబట్టి కర్మ ఎప్పుడు రూపొందే ప్రక్రియలోనే ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషం ఒక మనిషి తన కర్మను కొంత మేరకు మార్చుకోవచ్చు అనే సంగతి కూడా మనం చెప్పుకోవాలి. ఉమ్. అదే పొరపాటు ఒకసారి జరిగింది, మళ్ళీ చేసేటప్పుడు ఆ పొరపాటును మార్చుకోవచ్చు కదా, మరలా చేయకుండా ఉండొచ్చు కదా. ఉమ్. మార్చుకోలేని లేదా సమతులనం చేసుకోలేని కర్మ ఏది ఉండదు. ఆ తప్పకుండా మార్చుకుంటాము. ఎప్పటికైనా అది మార్చుకొనే తీరుతాము, ఎన్ని జన్మలకైనా అవ్వని, ఎన్ని సంవత్సరాలకైనా అవ్వని, ఎన్ని యుగాలకైనా అవ్వని, మార్చుకోవడం అనేది తప్పకుండా జరిగే తీరుతుంది. మంచి కర్మ, మంచి పనులు, మంచి మాటలు, సానుకూలమైన భావోద్వేగాలు, సరైన ఆలోచనలు, సరైన ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఇవన్నీ ఒక వ్యక్తికి చెందిన ఆధ్యాత్మిక బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. లేదు. మంచి కర్మ, మంచి పనులు, మంచి మాటలు, సానుకూలమైన భావోద్వేగాలు, సరి ఉమ్, అయిన ఆలోచనలు, సరి అయిన ఉమ్, ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఉమ్, ఇవన్నీ ఒక వ్యక్తికి చెందిన ఆధ్యాత్మిక బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. ఉమ్. ఒక ఒక వ్యక్తి వ్యక్తికి ఏదైనా అంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు, ఉమ్, ఆధ్యాత్మిక విలువలను. బ్యాంక్ సృష్టిస్తాయి. ఆధ్యాత్మిక ఉమ్, బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. ఉమ్. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక బ్యాంకు మామూలు బ్యాంక్ అది, స్పిరిచువల్ బ్యాంక్. స్పిరిచువల్ ఒక వ్యక్తి ఏదైనా కాదు, అప్పు తీర్చాల్సి వచ్చినా లేక ఖర్చు చేయాల్సి వచ్చినా అతను సులభంగా ఈ బ్యాంకు ఖాతాలో నుంచి సొమ్ము తీసి చెల్లించవచ్చు. అంతే. లేకపోతే ఆ రుణం దానంతట అదే తీరిపోయేలా శూన్యంలోని వ్యవస్థ తగిన ఏర్పాటు చేస్తుంది. దీంట్లో నుంచి అయినా తీయచ్చు. ఆ మళ్ళీ చదువుది. ఒక వ్యక్తి అతను సులభంగా బ్యాంకు ఖాతాలో నుంచి సొమ్ము తీసి చెల్లించవచ్చు. లేకపోతే దానిపైన ఒక వ్యక్తి ఏదైనా అప్పు తీర్చాల్సి వచ్చినా ఉమ్, లేదా ఖర్చు చేయాల్సి వచ్చినా ఉమ్. అతను సులభంగా బ్యాంకు ఖాతాలో నుంచి సొమ్ము తీసి చెల్లించవచ్చు. అంటే ఆ బ్యాంక్ లో నుంచి, ఆధ్యాత్మిక బ్యాంక్ లో నుంచి, స్పిరిచువల్ బ్యాంక్ లో నుంచి తీసి అప్పు క్లియర్ చెల్లి చేసుకోవచ్చు. లేకపోతే లేకపోతే ఆ శూన్యం. రుణం దానంతట అదే తీరిపోయేలాగా శూన్యంలోని వ్యవస్థ తగిన ఏర్పాటు చేస్తుంది. ఎందుకని శూన్యంలో వ్యవస్థ తగిన ఏర్పాటు చేస్తది? వాళ్ళు అంటే చేసేది తను మంచి పనులే మంచి కదా, మంచి పనులే. పనులు, మంచి మాటలు, మంచియే కాబట్టి మళ్ళీ ఆ రుణం క్లియర్ అయిపోతది, అదేం అవును, ఉండదు. అవును. పాయింట్ భలే ఉంది ఇది. బ్రాకెట్ పెట్టి మాస్టర్స్ ఇది బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువు మాది 2 లైన్లు. ఒక వ్యక్తి ఏదైనా అప్పు తీర్చాల్సి ఆ పైది వచ్చినా కిందది చదువు, అప్పుడు క్లారిటీ వస్తుంది మళ్ళీ. మంచి కర్మ, మంచి మాటలు, మంచి పనులు, సానుకూలమైన భావోద్వేగాలు, సరి అయిన మాటలు, సరి అయిన ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఇవన్నీ ఒక వ్యక్తికి చెందిన ఆధ్యాత్మిక బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. ఉమ్, ఒక వ్యక్తి ఏదైనా అప్పు తీర్చాల్సి వచ్చినా లేదా ఖర్చు చేయాల్సి వచ్చినా అతను సులభంగా ఈ బ్యాంకు ఖాతాలో నుంచి సొమ్ము తీసి చెల్లించవచ్చు. లేకపోతే ఉమ్, ఆ రుణం ఉమ్. దానంతట అదే తీరిపోయేలా శూన్యంలోని వ్యవస్థ తగిన ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేయండి మంచి పనులు, మంచి మాటలు, సరైన మాటలు, ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఇవే ఉంటాయి కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ అంతా మంచి పనులు, మంచియే కాబట్టి ఆధ్యాత్మిక బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రుణం కూడా ప్రత్యేకించి ఇంక ఇది రుణము అనే పాయింట్ చెప్పడానికి కూడా లేదు, అది క్లోజ్. ఆ రుణం అనేది కూడా క్లోజ్ అయిపోయింది. ఆ చాలా అద్భుతంగా ఉన్న పాయింట్. సూపర్.
నిజంగా అలా ఉండి చూడండి ఒకసారి. అక్క చాలా ఆ కష్టం అక్క. అది మనం ఎంత మనం అంటే నేను ఎందుకు ఎంత కష్టం? కష్టం మంచిగా ఏమీ కాదు. ఎంత అవగాహన పరిధి పెరిగినప్పుడు ఏది అంటే కష్టం కాదు. అంటే అక్క ఎ- ఎంత కామ్ అయిపోయి ఎంత ఉండాలన్నా అవతలోళ్ళు గెలికి వదిలి పారేస్తారు వాళ్ళు అక్క. గెలికే వాళ్ళే వస్తారు. ఎందుకంటే మనకు పరీక్ష ఇదంతా భూమి ఎగ్జామినేషన్ సెంటరు. వాళ్ళు గెలికే వాళ్ళే వస్తారు. కానీ వాళ్ళు గెలికినా మనం చలనం ఉండకూడదు. బ్యాలెన్స్డ్ ఉండాలి. అది నేనైతే అక్క, అబ్బా మాధవి ఎంత బాగున్నావి అని అనుకుంటే యువతలో ఒక చెల్లి ఇద్దరు ఫోన్లు చేసి నన్ను రెచ్చగొట్టి వదిలి పారేస్తారు అక్క. ఇది అయితే మళ్ళీ ఎమ్మనే పరీక్ష కూడా వస్తది కదా. పరీక్ష పాస్ దేవుడా. అవ్వు. మరి పాస్ మాధవి అవ్వద్దా మన పరీక్ష? ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి, ఇప్పుడు మాట్లాడింది ఏంటి, ఏమైపోతున్నావు అనిపిస్తుంది అక్క తర్వాత. అదే చెప్పేది, పరీక్ష పాస్ అవ్వడానికి ముందేమో థియరీ నేర్పిస్తారు, ఎమ్మన్నే ఎగ్జామ్ తెచ్చేస్తారు. ఈ ఫోన్ మరి ఫైనల్ ఎందుకుంది, ఎగ్జామ్స్ అయ్యే కదా. ఫోన్ పగలగొట్టేయాలనిపిస్తుంది అక్క. అమ్మో. సరే. సరే కానీ స- అన్ని ఏ- పరీక్షలు ఎదుర్కోపోతే ఎట్లా? మరి సమతుల్య మన ఎవరికైనా తప్పదు. భూమి మీద ఎగ్జామినేషన్ సెంటర్. నీకని నాకు ఎవరికైనా సరే భూమి ఎగ్జామినేషన్ సెంటర్. ఈ రోజుకి ఇంతటితో స్టాప్ చేద్దాం అక్క. ఓకే. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ కాబట్టి ఎగ్జామ్ రాయాలి. ఏం ఎగ్జామ్